ఓం నమ శివాయ. లాస్ట్ వీక్ ఊరెళ్ళినప్పుడు అమ్మ శివయ్య స్వామి దర్శనానికి తీసుకువెళ్ళారండి. ఇది కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి టెంపుల్. మేము చాలాసార్లు వెళ్తూనే ఉంటాము. ఇక్కడ కిందనే వినాయకులు వారు దర్శనం ఇస్తారు. పక్కనే మెట్ల మార్గం ఉంటుంది. అది చూసుకొని బయటకు వస్తే ఇంక డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళే దారి ఉంటుంది. కానీ చాలామందికి అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో తెలియట్లేదు. రీసెంట్గా మా ఫ్రెండ్స్ చాలామంది వేరే ఊర్ల నుంచి తాడిపత్రి అటు సైడ్ నుంచి వచ్చారు. వాళ్ళకి అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో తెలియలేదు. పాపం దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయారు. సో అట్లాంటి వాళ్ళ కోసమే అని యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొండ మీదకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వెళ్తే వెహికల్లో మనం డైరెక్ట్గా కొండ మీదకి వెళ్తాము. కానీ ఇప్పుడైతే శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠించారండి. మీరు అక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనే అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం పాసిబుల్ అవుతుంది. చిన్న రోడ్డు ఉంటుంది. అదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మీకు రైట్ సైడ్లో అమ్మవారి గుడి కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు అమ్మవారి గుడి ఎందుకు కింద ఉంది విడిగా అని. ఎందుకంటే సతీ వియోగంతో శివయ్య ఇక్కడ ధ్యానం కోసమని ఈ త్రికోటేశ్వర కొండ మీద వెలుస్తారు. సో అందుకని అమ్మవారు అక్కడ ఉండరు. స్వామి బ్రహ్మచారి అవతారంలో ఉంటారు కాబట్టి అమ్మవారి టెంపుల్ విడిగా కింద ఉంది. వేములమ్మ తల్లి, ఆవులమ్మ అని పిలుస్తూ ఉంటారు. సండే అయితే ఫుల్ రష్ ఉంటుందండి. పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు, పొటేలు ఇట్లా కోడిని అమ్మవారికి ఇస్తారు కదా, వాటితో బిజీగా అంటే రష్గా ఉంటుంది. మేము విడి రోజుల్లో వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా ఉంది. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వస్తే మనం ఇంకా కొండ మీదకి వెళ్తాము డైరెక్ట్గా. కొండ మీదకి వెళ్ళంగానే ఒక పక్కన వినాయకుల వారు, ఇంకో పక్కన దక్షిణామూర్తి మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. సతీదేవి వియోగంతో శివయ్య స్వామి ఇక్కడ దక్షిణామూర్తిగా వెలుస్తారు. అలాగే మొదటిగా చూసిన గొల్లభామాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొండ మీద ఒక కాకి కూడా వాళ్ళదండి. కొండ కింద అయితే కాకులు కనిపిస్తూ ఉంటాయి మనకి, కొండ మీద ఒక్కటి కూడా కనిపించవు. ఆ గొల్లభామాదేవి పాలు పెరుగు స్వామివారికి నైవేద్యం కోసం తెచ్చేటప్పుడు కాకులు వెంటపడేవంట. అప్పుడు స్వామివారు ఇక్కడ వరం ఇచ్చారు, ఈ కొండ మీద ఒక కాకి కూడా వాలదు అని. సో మనకి కూడా మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తారు. గురుబలం చాలా బాగా పెరుగుతుందండి ఇక్కడ శివయ్య స్వామిని దర్శనం చేసుకుంటే. దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి పిల్లలకి అక్షరాభ్యాసం అవన్నీ జరుగుతూ ఉంటాయి. వివాహాలు మటుకి చెయ్యరు, బ్రహ్మచారిగా ఉంటారు కాబట్టి ఇక్కడ వివాహాలు అవి జరిపించరు. ఇదిగోండి, మనం దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో గొల్లభామాదేవి టెంపుల్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. అదే మీరు కింద మెట్ల మార్గం నుంచి పైకి వచ్చేటప్పుడు అయితే ఫస్టే మీకు అమ్మవారి గుడి కనిపిస్తుంది. అమ్మవారిని చూసుకొని ఆ తర్వాత శివయ్య స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. బయట నందీశ్వర్ల వారు కూడా చాలా చక్కగా ఉంటారు, అందంగా. ఇంకా అన్నదాన సత్రం కూడా ఉంది ఇక్కడ. వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు స్టే చేయడానికి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. టెంపుల్ వెనకాలే రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు స్టే ఎలా చేయాలి అంటే ఇదంతా పల్లెటూరు లాగా ఉంటుంది కదా, ఎట్లా ఉండాలి అనే టెన్షనే పడాల్సిన అవసరం లేదు. వెనుక రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అదిగాక స్వామివారు కొండ మీద ఉండడం వల్ల స్వామివారి మండపంలో మనం ఎక్కడ నిద్ర చేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఎవరైనా సరే గుంటూరు, విజయవాడ ఇటు సైడ్ ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. మీ లైఫ్లో ఆ చేంజ్ని గమనిస్తారు, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారండి. ఓం నమ శివాయ. అందరికీ శివుడి అనుగ్రహం కలుగుతుంది.